ప్రైజ్ ది లార్డ్. దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక. ఈరోజు దేవుని వాగ్దానము, భయపడుట వలన ఉరి వచ్చును, యెహోవా యందు నమ్మికయుంచువాడు సురక్షితముగా ఉండును. సామెతల గ్రంథము 29వ అధ్యాయం 25వ వచనము. ఈ ఉదయకాల సమయంలో దేవాతి దేవుడే మనందరితో మాట్లాడుతున్నాడు. భయపడుట వలన ఉరి వచ్చును, యెహోవా యందు నమ్మికయుంచువాడు సురక్షితముగా ఉండును అని. భయం అనగా మనుషులకు భయపడుట. ఇది ఒక ఉరిగా పోల్చబడింది. ఎందుకంటే కుందేలు వంటి చిన్న జంతువే ఉరిలో చిక్కుకుంటే అది నిస్సహాయ స్థితిలోనికి వెళ్ళిపోతుంది. ఆ ఉరి విడవకుండా పట్టేస్తుంది. ఎరగా చిక్కింది శక్తిహీనమైపోతుంది. భయం మనల్ని బంధితులను చేస్తుంది. పరిశుద్ధ గ్రంథంలో చూస్తే నినివే పట్టణంకు వెళ్ళి ప్రకటించమని పంపితే యెహోవా సన్నిధిలో నుండి తర్షీషుకు పారిపోయాడు యోనా. ఎందుకు? అక్కడ ప్రజలు క్రూరులని. ఆ మనుషుల భయము నినివే నుండి దూరంగా పోయేలా చేసింది. సౌలు రాజు జనులకు భయపడి వారి మాట వినినందుకు దేవుని ఆజ్ఞను మీరి పాపము తెచ్చుకున్నాడు. అపోస్తులుడైన పేతురు మరణం వరకు నీతోనే ఉంటానన్న అతను ఆ మనుషులకు భయపడుట వల్ల యేసునే నేను ఎరుగనని ముమ్మారు చెప్పాడే. మరి నీ పరిస్థితి ఏంటి? మనం భయపడవలసింది మన దేవునికి. మనం మహిమపరచాల్సింది దేవుణ్ణి మాత్రమే. ఈ సృష్టిలో మానవ కోటికి ఇదియే విధి అని ప్రసంగిలో 12:3 ఉంటుంది. దేవునికి భయపడాలి అని. మన దేవుడు అన్యాయస్తుడు కాదు, ఆయన నమ్మదగినవాడు. ఈరోజు వాగ్దానం వింటున్న ప్రియ సహోదరుడా, సహోదరి, నీవు దేవుని మీద ఆనుకోవడం వల్ల నీకు ఈరోజు నీకున్న భయం కావచ్చు, టెన్షన్, అన్నీ అలలు నీ ముందు ఎగసి పడినా సరే ప్రతి అలలను అణచి నీకు నెమ్మదినిచ్చే దేవుడు నా దేవుడు. భయం నిన్ను దేవునికి దూరం చేస్తుంది. అదే భయభక్తులు కలిగి ధైర్యం కలిగి జీవించు, ఆయన నీతోనే ఉన్నాడు. ఇంకెంతకాలం భయపడుతూ ఉంటావు? ఆయన మర్చిపోయే దేవుడు కాదు. ఏ సమయంలో ఏది చేయాలో ఆయనకు తెలుసు. పూర్ణ శాంతి గలవాడిగా నిన్ను చేస్తాడు, సురక్షితంగా ఉంచుతాడు. ఆమేన్. ఈ దిన వాగ్దానం మనందరి జీవితాలలో నెరవేరాలని కోరుతూ దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి ప్రసన్న. God bless you. Amen.